హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పాలు బీరకాయ చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. ఇవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ముందుగానే. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఇవన్నీ తిరగబోసుకోవాలి. వేసుకొని నేను సన్నగా తరిగి పెట్టుకుంటాను అనమాట ఆనియన్స్ ఇవన్నీ. ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా రెడ్డిష్గా వేగిన తర్వాత మనం బీరకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసాను అనమాట. చూడండి, అవి బాగా రెడ్డిష్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 5 minutes పడుతుంది అవి వేగడానికి. అవి తొందరగా వేగాలంటే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను, తొందరగా వేగిపోతాయి అప్పుడు. ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. మనము బీరకాయ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి. ఇప్పుడు నేను బీరకాయకి తరిగి పెట్టుకున్న బీరకాయ వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం కలర్ పెట్టేసి ఒక 5-10 minutes బాగా ఉడకనివ్వాలి. దానికి మూత పెడతాను. నేను ఆ లోపల పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది చూడండి, బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ధనియాల పొడి చల్లుకున్నాను. ఆ తర్వాత కొంచెం పప్పుల పొడి, ఇంకా ఉప్పు అది వేసేసుకున్నాను. దీనికి ఏమంటే కారం వేసుకుంటే మనము పాలు వేస్తాం కాబట్టి అవి విరిగిపోతాయి. నేను అందుకనేసి కారం వేసుకోను, కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఇది బాగా ఉడికిన తర్వాత నేను 1 glass పాలు వేసుకుంటాను అనమాట. ఇది పాలు బీరకాయ కాబట్టి చాలా బాగుంటుంది. అసలు రోటీలకు కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాలంటే. చాలా బాగుంటుంది ఇది. అసలు కారం లేదు, తీగుంటుంది అనుకుంటారేమో, లేదు చాలా బాగుంటుంది, అంతా సరిపోతుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.